ఇంత పర్ఫెక్ట్ దోసలు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్‌గా చేశానంటే నమ్ముతారా? అస్సలు నమ్మలేరు. కానీ అది నిజమండి. నేను ఈ దోసలు ఇడ్లీ పిండితో చేశాను. జనరల్‌గా ఇడ్లీ పిండి మిగిలిపోతే మనం పునుగులు, ఊతప్పాలు వేస్తూ ఉంటాం కదా! బట్ ఇడ్లీ పిండితోటి ఇలా పర్ఫెక్ట్‌గా పేపర్ దోసలు వేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి ఇడ్లీ పిండి మిగిలితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. అసలు ఈ ఇడ్లీ పిండితోటి దోసలు వేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే, ఇడ్లీలు చేసిన రోజు దోసలు కావాలని మారం చేసే పిల్లలు ప్రతి ఇంట్లో ఉంటారండి. మా ఇంట్లో కూడా ఉన్నారు. ఇడ్లీ చేసిన రోజు దోసలు కావాలని మారం చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసమని ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్‌గా కుదిరాయి. అందుకే మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీకు మిగిలిన ఇడ్లీ పిండిని కొలుచుకొని తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఇడ్లీ పిండి వచ్చేసి 2 కప్పులు ఉంది. 2 కప్పుల ఇడ్లీ పిండికి మెజరింగ్స్ అనేవి చెప్తున్నాను నేను. ఇలా ఇడ్లీ పిండి అంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకోండి. అండ్ తరువాత ఇడ్లీ పిండిని మెజర్ చేసుకున్న అదే కప్ తోటి 1 కప్పు బియ్యం పిండి అండ్ 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి అనేది మీకు తడి బియ్యం పిండి కనుక అవైలబుల్ ఉన్నట్లయితే అది యాడ్ చేసుకోండి. ఇంకా చాలా బాగా వస్తాయి దోసలు. లేదంటే పొడి బియ్యం పిండి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పిండి మొత్తం మిక్సీ జార్లో వేసుకుని తగినన్ని నీళ్ళు పోసి ఇలా మెత్తటి దోసల పిండిలాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఉప్పు అనేది మనం ఆల్రెడీ ఇడ్లీ పిండిలో యాడ్ చేసి ఉంటాం కదా, సో అది చూసి అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఈ పిండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పలుకు అన్నది అస్సలు ఉండకూడదు. ఇడ్లీ పిండిలో రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ అనేది మనం పట్టుకొని చూస్తే ఎక్కడ కూడా తగలకూడదు. మెత్తటి దోసల పిండి ఎలాగైతే ఉంటుందో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇందులో వాటర్ కూడా చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసి అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. చూడండి మీకు కన్సిస్టెన్సీ అర్థం అవ్వాలని నేను గరిటె మీద చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలి. ఇలా పిండి పల్చగా ఉంటేనే దోసలు కూడా పల్చగా వస్తాయి. బాగా వేడిగా ఉన్న పెనం మీద వాటర్ చల్లేసి ఒకసారి క్లీన్ చేసేసుకుని 2 గంటలు ఈ పిండి వేసేసుకుని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్ దోసలు ఎలాగైతే వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. దోసలైతే మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయండి. మీరు వేసుకునే దాన్ని బట్టి అనమాట. ఇలా దోస వేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే దోసల్లా కాకుండా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఎందుకు చెప్తున్నాను అనేది ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. మనం నార్మల్గా చేసుకునే దోసలు కొంతమందికి గట్టిగా వచ్చేస్తాయి కదా, బట్ ఈ ఇడ్లీ పిండి దోసలు ఎవరు వేసినా సరే చాలా మెత్తగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. దోసలు హోటల్ స్టైల్లో క్రిస్పీగా రావాలి అండ్ సాఫ్ట్గా ఉండాలి అంటే ఎప్పుడు కూడా దోసని ఒకవైపు మాత్రమే కాల్చుకోవాలి. చూడండి ఇలా కింద వైపు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు జస్ట్ ఫోల్డ్ చేసేసుకుని తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా కాల్చుకుంటేనే దోసలు మీకు క్రిస్పీగా వస్తాయి. అండ్ ఒక దోస వేసిన తర్వాత ఎప్పుడూ కూడా మళ్ళీ వాటర్ చల్లేసి మళ్ళీ టిష్యూ తోటి ఒకసారి క్లీన్ చేసుకుని తరువాత దోస వేసుకోవాలి. అప్పుడే మీకు అన్ని దోసలు ఒకే విధంగా వస్తాయి. లేదనుకోండి ముందు వేసిన దోస మీద మనం ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ అనేది ప్యాన్ మీద ఉండిపోయి దోస మొత్తం ప్యాన్ అంతా కూడా అతుక్కోకుండా అక్కడక్కడ ఊడిపోయినట్టు వచ్చేస్తూ ఉంటుంది. దోస మొత్తం కూడా ప్యాన్కి అతుక్కొని క్రిస్పీగా రావాలి అంటే మాత్రం ప్రతి దోసకి కూడా మీరు వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి పెనాన్ని. ఇదొక్కటి పాటించారంటే మీరు వేసే ప్రతి దోసలు కూడా ఒకే విధంగా వస్తాయి. చాలామందికి ఏంటంటే ఫస్ట్ వేసిన దోస ఒకటి బాగా వస్తుంది, తర్వాత వేసేయేమో మెత్తగా వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి ఏమో ఫస్ట్ వేసింది అతుకుపోతుంది, తర్వాత వేసే మాత్రం క్రిస్పీగా వస్తాయి. అలా కాకుండా ఎవరు వేసినా ఎన్నిసార్లు దోసలు వేసినా ఒకేలాగా రావాలి అంటే ఈ టిప్స్ పాటించండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో దోసలు. అచ్చు హోటల్లో తెచ్చుకునే దోసల్లాగే ఉన్నాయి కదా. ఈసారి ఇడ్లీ పిండి మిగిలితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇడ్లీ పిండి మిగిలినప్పుడు మీరు ఎలాంటి రెసిపీస్ చేస్తారనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.